హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కొత్వాల్ కూడా ఈకో పార్క్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. పార్క్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫుల్ టైం పాస్. ఈ ఎంట్రీ కూడా చాలా బాగుంది. మొత్తం బ్యాంబూస్తో చేశారు. టికెట్ వచ్చేసి ఇన్ వీక్ డేస్ అయితేనేమో 100 రూపీస్ పర్ పర్సన్, హాలిడేస్ అయితే 150. పిల్లలకు కూడా టికెట్స్ ఉంటాయి. దీని లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇలా బోర్డ్ వాక్ అని చెప్పేసి లోపలికి వచ్చేసామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. బయటికి చూస్తే ఓకే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది అనిపించింది, కానీ వెళ్తూ ఉంటే ఆ చెట్లు ఇవంతా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా చెట్లు, పూల చెట్లు బాగా కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే వేరే ఏదైనా స్పెషల్ ప్లేస్కి వెళ్ళామనిపిస్తుంది. అన్నీ ఏమో కానీ ప్లాన్స్ అయితే బాగా పెంచారు. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ వచ్చాయి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు ఆడుకోవడానికి లోపల ప్లేస్ కూడా ఉంటుంది. అది లాస్ట్లో పోస్ట్ చేస్తాను. మా పాపకు చేతులు ఊరుకోవు. ఫ్లవర్స్ కనిపిస్తే చాలు తెంపేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ బోర్డ్ గమనించండి, సెన్సరీ పార్క్ అంటాం. అస్సలైన సీన్ ఇది. ఎంత బాగుందో ఇక్కడ వ్యూ అయితే. నాకైతే ఇంకొక 10-15 మినిట్స్ ఇక్కడే నించుంటే బాగుండు అనిపించింది. హిమాయత్ సాగర్ మొత్తం లొకేషన్ వ్యూ అంతా ఇక్కడికి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, మొత్తం రీఫ్రెష్ అయిపోతాం. మేము ఇంకా ఫొటోస్ చాలా చాలా దిగామన్నమాట. ఇది సౌడమ్మ టెంపుల్ అని పక్కన ఉంది, జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఇది ఫ్లవర్ పార్క్, మొత్తం ఫ్లవర్సే గాయస్. అసలు ఎంత బాగుందంటే బంతి పూలు. ఈ ఫ్లవర్స్ పార్క్లో అయితే ఎన్ని ఫొటోస్ దిగామో. ఈ ఫ్లవర్స్ పార్క్లో లోటస్ కూడా ఉన్నాయి. అదైతే చాలా బాగుంది. మినీ లోటస్ పాండ్ అని పెట్టొచ్చు ఇంకా దానికి పేరు. దీని తర్వాత బర్డ్స్ పార్క్ అనమాట. దీంట్లో కూడా టికెట్ ఉంటుంది. పిల్లలకు 50 రూపీస్, పెద్దలకి 150 టికెట్ ప్రైస్. ఇది ఎంట్రీ అవ్వగానే నడుస్తూనే ఉండాలి. అసలు వెరైటీ వెరైటీ బర్డ్స్ ఉన్నాయి ఇందులో. ప్యారెట్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే మనం చూసేది ఓన్లీ గ్రీన్ ప్యారెట్స్ కదా, ఇందులో ఎల్లో అని ఇంకా కలర్ కలర్ ఉన్నాయి. ఇందులో కింగ్ ఫిషర్స్ ఉంటాయి. బర్డ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అన్నీ ఒకే వీడియోలో పెట్టలేకపోయాను, ఇంకా చాలా వీడియోస్ తీసాము. ఒక లాంగ్ వీడియో తీసి పెడతాను.